ఈరోజు మార్నింగ్ షోకి 'అవతార్' మూవీకి వెళ్ళాను. చలికాలం 11 అయినా ఇంకా చలైతే పోవట్లేదు. మళ్ళీ వెంటనే చీకటైపోతుంది 6 కాకముందే. ఇక టికెట్స్ బుక్ చేసుకున్నా ఆల్రెడీ ముందు రోజే. థియేటర్‌లోకి ఎంట్రీ 'ది అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ యావరేజ్. కొన్ని సీన్‌లైతే థ్రిల్, సస్పెన్స్‌గా, మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. ఇంకొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. 3 గంటల స్టోరీలో హాఫ్ బాగుంటే హాఫ్ బోర్ కొడతది. స్టోరీ ఏమైనా డిఫరెంట్‌గా ఉందా అంటే అది లేదు. 'అవతార్ 1ని కొట్టేది ఇంకా 10 ఏండ్లైనా రాదనుకుంటా. ఈ మూవీని 4K టీవీలో 4K రిజల్యూషన్‌తో నైట్‌లో ఏదైనా టైం పాస్ కొద్దీ స్పెక్టాక్యులర్‌గా చూడాలంటే ఇది బెస్ట్. కానీ సెపరేట్‌గా థియేటర్‌కి వెళ్లి ఈ మూవీని కంపల్సరీ చూసేంత లేదు. అలాంటి మూవీస్ ఏమైనా ఉన్నాయంటే అది రాజమౌళితోనే 100% సాధ్యమవుతుంది. 'అవతార్' మూవీలో జేమ్స్ కెమెరాన్ ఓన్లీ ఆ విజువల్స్ మీదనే ఫోకస్ పెట్టాడు ఎక్కువ మరి. ఆ ఒక ఆడియన్స్ థియేటర్‌కెళ్ళి చూసేటప్పుడు తనకి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. థ్రిల్ ఫ్యాక్టర్ కావాలి. స్టోరీ కనెక్షన్ ఉండాలి. ఏదో సింపుల్‌గా స్టోరీ ఉందా, చూసానా అంటే నచ్చదు. ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి అందులో. అప్పుడే కదా అది హిట్టు. నాకైతే 'అవతార్' మూవీ చూసాక 'అవతార్ 1ని సాగదీస్తున్నట్టు ఉంది. ఆ స్టోరీ ప్లాట్ కుటుంబం రక్షించుకోవడం అదేనా ఇక. ఏదైనా ఎక్స్ ఫ్యాక్టర్ ఉందా అంటే ఫైర్‌కి సంబంధించిన ఒక తెగ వాళ్ళుంటారు. ఆ తెగ వాళ్ళు మళ్ళీ విలన్ సైడ్ వెళ్ళిపోతారు. మనకు టైమ్ పాస్ అయింది, ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యామా అనిపియాలంటే ఇంకొంచెం మ్యాటర్ ఉండాలి. అది 'అవతార్ 1లో ఉంది. 2, 3లో లేదు.